బతికాడు. యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు కూడా ఆ 7 వారందరినీ చంపేశారు. ఆయన ఒక్కడే బతికాడు. యెరికో పట్టణం అంతా నాశనం అంతా అయిపోయినప్పుడు రాహాబు కుటుంబం వారి సంబంధులందరూ బ్రతికారు. ఇలాగా భలే అద్భుతాలు జరుగుతుంటాయి. అందరికీ కరువు వచ్చినప్పుడు ఆమె బుడ్డిలో నూనె అయిపోలేదు. సారేపతి విధవరాలు, నూనె అయిపోలేదు, పిండి అయిపోలేదు, అందరికీ కరువే. అలాగే మోషే ఈడోళ్ళు అందరూ చనిపోయారు. కానీ అంటే వీళ్ళంతా కారణ జన్ములు అనమాట. అలాగే మనం కూడా ఈ లోకంలో విపరీతంగా మన చుట్టూ బోల్డంత అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు ఇవన్నీ జరుగుతుంటే మనము మాత్రం దేవునికి నమ్మకస్తులుగా ఉన్నాము. ఇలాంటి మనము కారణ జన్ములం. మనమే ఇప్పుడు మోషే ఎలాగైతే రక్షకుడిగా, అధికారిగా, విమోచకుడిగా ఉన్నాడో మనము కూడా రిప్రజెంటేటివ్లుగా అలా ఉండాలి. మనము కూడా రక్షకుడిగా అంటే ఒకళ్ళని రక్షించేవాళ్ళుగా ఉండాలి, ఒకళ్ళని విమోచించేవాడిగా ఉండాలి, లోకము నుండి, ఐగుప్తు నుండి విడిపించేవారుగా ఉండాలి.